రాజకీయాలలో సినీ గ్లామర్ ప్రభావం తగ్గిందన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ. తమిళనాడులోని రాజకీయాలను సినీ గ్లామర్ ప్రభావితం చేస్తోందని ఆనుకోవడం లేదన్నారు. ఎన్టీఆర్ తర్వాత రాజకీయాలలో సినిమా వర్కౌట్ కాలేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలమైన ప్రజానాయకుడన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి కలిసి పోటీ చేయడమే కారణమన్నారు. సినిమా హీరోను చూసి ఓట్లు వేసే రోజులు లేవన్నారు శ్రీనివాస వర్మ. సినిమా తారలు మాత్రమే చూసి ఓట్లేసి రోజులు ఇప్పుడు ఉన్నాయంటారా? లేవు. ఒకప్పుడు తమిళనాడులో ఉండేది, ఇప్పుడు ఎక్కడా లేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తర్వాత ఇక్కడ కూడా లేదు. సినిమా తార అనేది ఒక ఎడిషనల్ అట్రాక్షన్ అవుతుందే కానీ సినిమా తార రాయలేనంత మాత్రాన సినిమా తారలు చాలామంది ఎంతమంది ఓడిపోలేదు స్వయంగా దేశంలో. ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఎంపీలుగా పోటీ చేసి, అదొక ఎడిషనల్ అట్రాక్షనే కానీ సినిమా గ్లామర్ ఆధారంగా రాజకీయాల్లో విజయం సాధించడం సాధ్యం కాదనేటువంటి విషయం అనేక సందర్భాల్లో ఎదురై. ఆయన బలమైన నాయకుడు, ప్రజాకర్షణ ఉన్నది. కలిసి పోటీ చేయడం వల్ల సక్సెస్ అయ్యింది. కలిసి పోటీ చేయడం అదైనా మాకైనా, జనసేన అయినా, టీడీపీ అయినా అందరూ కలిసి ఒక టీమ్గా ముందుకెళ్ళామంటే ప్రజల యాక్సెప్టెన్స్.